నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు. ఈ నెల 5న విచారణకు హాజరవ్వాలని ఆదేశం. ప్రారంభానికి సిద్ధమైన యాదాద్రి థర్మల్ ప్లాంట్ తొలి యూనిట్ ఇవాళ జాతికి అంకితం చేయనున్న మంత్రులు. ఎస్ఎల్బీసీ పనులను తక్షణమే ప్రారంభించాలన్న మంత్రి ఉత్తమ్. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో పూర్తి చేయాలని సూచన. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో వైఫల్యాలున్నాయన్న కమిషన్. ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి పని చేశారని నివేదిక. ఇవాళ నుంచి భారత్పై అమలు కానున్న ట్రంప్ సుంకాలు. వాణిజ్య ఒప్పందం ఇండియాపైనే ఆధారపడి ఉందన్న అమెరికా. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు 25 మంది ఉన్నతాధికారుల కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఈ సోదాల పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను రాష్ట్ర మంత్రులు నేడు జాతికి అంకితం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. పర్యావరణ, అటవీ అనుమతుల్లో జాప్యం కారణంగా 2017లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన 5 యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ మంత్రులు 1వ యూనిట్ను జాతికి అంకితం చేయనున్నారు. 3, 4వ యూనిట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. 350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులను తక్షణమే పునఃప్రారంభించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో మిగిలిన పని పూర్తి చేయాలని సూచించారు. అత్యంత కీలకమైన ఎస్ఎల్బీసీ పూర్తికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐతో కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ఉపయోగించి ఎస్ఎల్బీసీ పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళిక, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు లైడార్ సర్వే వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సర్వేకు సంబంధించిన సాంకేతిక విధి విధానాలను ఖరారు చేసే అంశంపై ఎన్జీఆర్ఐ అధికారులతో చర్చించారు. వానాకాలం పంట కోసం జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు సంబంధిత అంశాలపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్ పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. మొత్తం ఆయకట్టుకు నీరందేలా సమర్థంగా వ్యవహరించాలని, ఇందుకోసం కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలు సైతం జరిగాయని కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది. జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏంటన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నిన్న నివేదికను అందజేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల వరకు ఏం జరిగింది, ఎవరు బాధ్యులు అనే అంశాల్ని వివరంగా నివేదికలో తెలియజేసినట్లు తెలిసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరు పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు సీఎంఓలో పనిచేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2019లో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా పట్టించుకోకుండా O&Mలో నిర్లక్ష్యం వహించారని, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని, తర్వాత రాటిఫై చేసినా ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్లు తెలిసింది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని, పర్యవేక్షణ లోపం జరిగిందని, బాధ్యులైన ఇంజనీర్లు 2 ఏళ్ల పాటు తనిఖీ కూడా చేయలేదని కమిషన్ తప్పుపట్టినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అంచనాల్లోనూ మార్పులు జరిగినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే ఇలా జరిగిందని తెలిపినట్లు సమాచారం. ఆర్థికపరమైన అంశాల్లో అనేక లోపాలు జరిగాయని, అధికారులు చెయ్యాల్సిన పనులు చెయ్యలేదంటూ ఆర్థిక శాఖ అధికారుల్ని తప్పుపట్టినట్లు తెలిసింది. అనేక అక్రమాలు జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నించలేదని, వ్యవస్థలే పనిచేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించినా ఆ కమిటీ చేసిన సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుట్ట దాఖలు చేసిందని, వీటితో సంబంధం లేకుండా బ్యారేజీల నిర్మాణ నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఓ నిర్మాణం ఎలాగైతే చేయకూడదో అలా చేశారని వివరించినట్లు సమాచారం. నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్, సుధాకర్ రెడ్డి ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న వారి పేర్లతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ విషయంలో హరిరామ్, డిజైన్స్ విభాగం, O&M, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలిసింది. O&M చేయకుండానే బ్యారేజీలో నీటిని నింపారని వివరంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీల విషయంలో నిర్మాణ సంస్థ తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని కూడా స్పష్టీకరించినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణ స్థలం మార్పు, వాప్కోస్ ఇచ్చిన DPRను ప్రభుత్వం స్క్రూటినీ చేయకుండానే అనుమతివ్వడం, ఇలా అనేక అంశాల్ని విపులీకరించినట్లు తెలిసింది. కమిషన్ నివేదిక బహిర్గతమైతే చాలా అంశాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. నివేదిక సమర్పించడంతో తమ పని అయిపోయిందని, తదుపరి ఏం చెయ్యాలన్నదే ప్రభుత్వ వ్యవహారమని జస్టిస్ ఘోష్ అన్నారు. ఇవాళ ఆయన కోల్కతాకు వెళ్లనున్నారు. నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తామని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తరువాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తరువాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి లోపాలు, వైఫల్యాలు జరిగాయి, ఇందుకు బాధ్యులెవరు, వీటికి ఆధారాలేంటి తదితర అంశాల్ని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వీటి ఆధారంగా సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డుగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నదే రాహుల్ గాంధీ ఆకాంక్ష అని ఆమె అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రంగాపూర్ గ్రామం నుంచి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర శ్రమదానం నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని, కేంద్రం ఇందుకు అడ్డుగా మారిందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీకి వెళ్లి మోదీ సర్కార్తో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
हमारे माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी पूरा प्रयास कर रहे हैं कि जो उन्होंने घोषणा पत्र में वायदे किए उसको पूरा करें। जिस तरह से किसानों के खाते में पैसे आए, जो भरोसा उन्होंने उन पर जताया, चावल खाने के लिए मिले, उसके लिए कार्यक्रम फाइन राइस प्रोग्राम बना। तेलंगाना मॉडल है, जाति जनगणना करके वो वर्ग जो सदियों से हाशिए पर खड़ा है उसको आगे बढ़ने का मौका देना। 42% ओबीसी रिजर्वेशन मिले, इसकी जी तोड़ लड़ाई आपके प्रदेश की सरकार कर रही है और दिल्ली की संसद के बाहर बैठ के धरना करेंगे कि हम सबको जातिगत న్యాయం మిల్నా चाहिए। బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు మద్దతు ఇవ్వమంటే బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. 2% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలుగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినారు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతుల మీద ప్రేమ అనే మాట. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా. 20 మాసాలుగా కష్టపడి రిజర్వేషన్ 42% తీసుకొస్తే అక్కడ ఆయన కూతురు నేనే తెచ్చినంటా ఉంది. ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్లతో? ప్రజలకు వారధిగా ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజాపక్షమేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో ఉండి పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నామని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతా ఉన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ప్రజలకు చేరువలో ఎప్పుడైనా పార్టీ ఉండాలని ఆ రోజు అధికారం లేనప్పుడు ప్రజల్లో ఉన్నాం, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ రోజు గడప గడప తిరిగి మనం అన్ని హామీలను అమలు చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం. బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా 42% తీసుకురావాలని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు వరకు బీసీ రిజర్వేషన్లకు నాంది పలికి నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నా, బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మాతోని కలిసి రండి, బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియలో కలిసి రండి. గురువారం రాత్రి మీనాక్షి నటరాజన్ బృందం పరిగిలో బస చేసింది. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఇవాళ రెండో రోజు మెదక్ జిల్లా ఆందోళనలో జరగనుంది. ఇవాళ ఉదయం పరిగిలో శ్రమదానం చేస్తారు. శ్రమదానంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటలకు ఆందోళనలో పాదయాత్ర మొదలు పెడతారు. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి హెచ్సీఏకు విడుదలయ్యేలా నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వివిధ జిల్లాల కార్యదర్శులు సిఐడికి ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లుగా జిల్లాల పేరుతో ఖాతాలో నమోదు చేసిన 12 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కీలక ఆధారాలు అధికారులకు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి అవరోధం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారులను కోరారు. చాలా రకాలుగా క్రికెట్ అసోసియేషన్లో జాబులు ఉంటాయి. ఒకటి ఎంపైరింగ్ అని, తర్వాత స్కోరింగ్ అని, తర్వాత మేనేజర్స్, టూర్ మేనేజర్స్, అసిస్టెంట్ కోచ్లు, ఫిజియోలు అని అన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చేస్తున్నారు తప్ప తెలంగాణ బిడ్డలు ఏ ఒక్క బిడ్డ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా బయట వేరే రాష్ట్రాల నుంచి ఆడిన పిల్లలు ఆడుతున్నారు తప్ప మా తెలంగాణ జిల్లా పిల్లలు ఎవరు కూడా ఆడడం లేదు. అది పైసలు ఇస్తేనే సెలెక్షన్ అవుతున్నది. ఈవెన్ క్లబ్లో ఆడడానికి కూడా ఓపెనింగ్ ఆడాలంటే ₹1,00,000, ఓపెనింగ్ బౌలింగ్ ఆడాలంటే ₹1,00,000. ఈ విధంగా కొన్ని సెటిల్మెంట్ చేసుకొని ఫిక్స్ రేట్లు పెట్టుకొని క్రికెట్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మేము క్లియర్గా సిఐడికి వివరించి చెప్పినాము. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కొచ్చిన్ నుంచి కోల్కతా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ దొమ్మేటివారిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయింది. ట్యాంకర్లో 15,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉంది. అప్రమత్తమైన పోలీసులు దొమ్మేటివారిపాలెం వద్ద 100 మీటర్ల పరిధిలో ఉన్న నివాసితులను ఖాళీ చేయించారు. కాకినాడ, అమలాపురం వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. లిక్విడ్ వల్ల ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ను ట్యాంకర్ పైకి వెదజల్లారు. ట్యాంకర్లోని
ద్రవం బయటకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై ఇందూరు వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల నుంచి చూస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుంది. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల 19 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నేళ్లుగా విద్యావంతులు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కటై ధర్నాలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో మొదటగా కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఐటీ, డేటా సైన్స్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో జరిగే 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. ఒక్కో కోర్సులో 60 చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల టీయూ ఉపకులపతి, రిజిస్ట్రార్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. 10-12 సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో 2024 అక్టోబర్ నుండి నవంబర్ నుండి దాదాపు నేను చార్జ్ తీసుకున్న ప్రారంభం నుండి ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఎంతో సహృదయంతోనే స్పందించి ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. వారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారు ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల కళ సాకారం కావడం చాలా గర్వించదగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అనేది అనివార్యంగా అవసరమైంది. దీనిలో కృషి చేసిన ప్రధానంగా విశ్వవిద్యాలయ అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, విద్యార్థి సంఘ నాయకులకు, ఈ ప్రాంత ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కొన్నాళ్లుగా చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాయి. వర్సిటీ ముందు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొత్త కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. ఎట్టకీలకు మంజూరైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ విద్యార్థిగా మాపై కూడా ఉంటుంది. వాళ్ళు కోర్సులు ప్రవేశపెట్టారు. ముందు కూడా ఇంకా మరిన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ మంజూరు చేయడం కారణంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా సుదూర ప్రాంతాలకి వెళ్ళి ఉన్నత చదువులు చదవడం కంటే ఇక్కడ దగ్గరలోనే రావడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంతో మేము స్వాగతిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇంకొన్ని కోర్సులు మంజూరు చేసి విశ్వవిద్యాలయ ప్రాజ్ఞతను ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెద్దదనే విధంగా మార్పు దిద్దాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 4 డిపార్ట్మెంట్లతోని ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు. ఆనందిస్తా ఉన్నాము. ఇంజనీరింగ్ చదువు కోసం వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడుండాలి, రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ వీసీ చొరవ తీసుకొని మరి ఈరోజు ఏ విధంగానైతే ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేసిరో అదేవిధంగా బాలికల వసతి గృహం అనేది మంజూరు చేయాలని ఇటు సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇంతటితోనే ఆగకుండా తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది అన్ని విశ్వవిద్యాలయాల కన్నా నోచుకోనిది అవుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు వసతి కల్పించడంలోనూ, బడ్జెట్ పెట్టడంలోనూ ముందుండి సహకారం అందిస్తూ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండలో 40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తరహాలో కొత్తగా న్యాయ, ఫార్మసీ కళాశాలను తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను 2005లో శాంక్షన్ చేపించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యాకల్టీ లేదు, అదర్ కోర్సెస్ లేవు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూళ్ళని 6,000 స్కూళ్లు బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 9,000 కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీద ఉన్న 6,000 కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి మా లక్ష్యం.